అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఇందులో మీరు డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకొని ఫీల్డ్‌లోకి దిగకండి. దిగితే మీరు రోడ్డున పడాల్సిందే. ప్రజెంట్ పరిస్థితి అస్సలు బాలేదు. లాస్ట్ ఇయర్ వర్క్ చేసినోళ్ళే ఒక్కొక్కరు 50 లక్షలు, 60 లక్షలు వర్క్ చేసినోళ్ళు ఎవరికి కూడా ఇంతవరకు రాలేదు. ఆళ్ళే రోడ్ల మీద తిరుగుతుర్రు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఈ వీడియోలో మనం సర్పంచ్ చేసే బదులు ఆ డబ్బులు మనం పిల్లలకైనా, మనం ఇంట్రెస్ట్‌కైనా ఎక్కడికైనా ఉపయోగిస్తే ఎంత అనేది దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు మినిమమ్ ఎగ్జాంపుల్ 750 నుంచి ఒక 1000 మంది ఉన్న ఊరు గురించి చెప్తున్నా. సర్పంచ్ ఎలక్షన్‌లో పోటీ చేయాలంటే మినిమమ్ ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత లేదన్నా 20 lakhs అవుతదనమాట. ఎందుకంటే 1000 మందికి 1000 ఇచ్చినా గానీ 10 లక్షలు అయితాయి. మందు ఇంకా కొంతమందికి ఎక్స్‌ట్రా వాటి కోసం ఇయ్యాల్సి వస్తాయి. ఇయన్నీ కలిపి ఒక 20 lakhs అయితాయి. ఇప్పుడు అవే 20 lakhs మీ కాడ ఉండి ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకుంటే ₹2 ఇచ్చుకుంటే ఎంత అవుతుంది అనేది ఇప్పుడు ఫస్ట్ సంవత్సరంలో మనం 20 lakhs ఇచ్చినాం అనుకోండి, ₹2 అమ్మటి 40,000 ఇంట్రెస్ట్ నెలకు వచ్చేస్తుంది. ఇది 12 నెలలకు 4,80,000 అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 1 ఇయర్లో 24,80,000 అవుతుంది మొత్తం అన్నీ కలిపి. మన 20 లక్షలు, 4,80,000, 24,80,000ని మళ్ళీ రెండో సంవత్సరం మనం ₹2 ఇంట్రెస్ట్‌కి ఇచ్చినాం అనుకోండి, ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి నెలకు 49,600 అవుతుంది. మనకు 12 నెలలకు వచ్చేసి ₹5,95,200 అవుతుంది. ఇప్పుడు మొత్తం టోటల్ ₹5,95,200, 24,80,000 కలుపుకుంటే ₹30,75,200. అదే మూడో సంవత్సరం ₹30,75,200ని ₹2కి ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే మనకు ₹61,504 వస్తుంది. ఇది 12 నెలలకు ₹7,38,045 అవుతుంది. ఈ టోటల్ ఎంత? ఇది మొత్తం 38,13,245. అది నాలుగో సంవత్సరం 38,13,245 ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకుంటే 76,264. ఇలా 5 సంవత్సరాలలో మనకు వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ₹58,63,231 అవుతాయి మనకి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇలా మన ఓన్ అమౌంట్ 20 లక్షలు పోను మనకు ₹58,63,231 మనకు ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన 20 lakhs మన కాడనే ఉంటాయి, మనం ఖర్చు పెట్టాం కాబట్టి. అవి మొత్తం కలిపి ₹58,63,231 మనకు ఉంటాయి. ఇవి మన పిల్లలకన్నా, చదువుకన్నా, దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇవ్వకుండా మనం ప్లాట్కు ఒక 20 లక్షలు పెట్టి ఆ రోజు ఫస్ట్ సంవత్సరం ఒక ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, అది 2 or 3 yearsలో డబల్ అవుతుంది. 50 lakhs బరాబర్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులలో. అందుకనే మీరు అనవసరంగా ఈ రాజకీయాలకు రాకండి, వచ్చి ఖరాబ్ చేసుకోకండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను కళ్ళ ముందల 10-20 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో మేము రాజకీయం నడుపుతాము. మాకు తెలుసు ఏందనేది, ఎంత ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా గెలిచినాక ఎంత మంచి చేసినా కానీ ఎవరికి ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. పండగకి, దసరాకి, సంక్రాంతికి, బోనాలకు వీటికి లక్షలు ఖర్చు పెట్టాలి. పైన వచ్చే ఆదాయం నిల్లు వర్క్ చేసిరు. పోయినసారి మా ఊళ్ళో సర్పంచ్ గెలిచిన వాళ్ళు ఒక 50 లక్షలు పెట్టి వర్క్ చేసిరు. ఆ డబ్బులు ఇంతవరకు ఏం లేవు. ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ కాని పరిస్థితి, బయట ఇంట్రెస్ట్లకు తెచ్చి. అందుకని ఫీల్డ్కి రాకండి, వచ్చి మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేసుకోకండి. ఎందుకంటే నాకున్న అనుభవం నుంచి చెప్తున్నా కాబట్టి, నాకు రాజకీయంలో చాలా అనుభవం ఉంది. నాకున్న అనుభవం నుంచి చెప్తున్నా కాబట్టి, మిడిల్ క్లాస్ వాళ్ళు, మామూలు వాళ్ళు ఏంటంటే రాజకీయం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఏదో చేద్దాం సర్పంచ్ అని, అళ్ళకి వచ్చేది ఉండదు, ఏముండదు. అందుకనే సర్పంచ్ చేసేటప్పుడు మీ కాడ ఓన్ అమౌంట్ ఉండి మీరు ఓకే గెలుస్తారన్న నమ్మకం మీకుంటేనే మాత్రం చేయండి. ఓడిపోతాం అనుకున్న మాత్రం చేయకండి, ఫీల్డ్కి రావకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మరీ చెప్తున్నా. ఆ డబ్బులుంటే మీ పిల్లలకన్నా మీ ఫ్యామిలీకి ఉపయోగపడతాయి. రోడ్డు మీద పడకండి ప్లీజ్, పరిస్థితులు బాలేవు.